ఇస్తారని ఆశిస్తున్నాను. వచ్చిన వాళ్ళకందరికీ పాదాభరణం చేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సిమెంట్ కర్మాగారం మూసివేతపై డీసీసీ నాయకులు నరేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన సీసీఐని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు దాన్ని పూర్తిగా మూసివేసే చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీ పంచాయతీ బకాయిలు ఉన్నప్పటికీ కూల్చివేత పనులు చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఆ సీసీఐని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ సంస్థ దీన్ని నీరుగార్చి మరి కనీసం దగ్గర 20 సంవత్సరాల నుండి ఏదైతే సీసీఐని నడపక మరి కేవలం రాజకీయ ఉద్దేశంతో ఆనాడు మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ ఆదిలాబాద్ వచ్చినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. సీసీఐ పరిశ్రమను మేము పునరుత్పత్తి చేసి మరి సిమెంట్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చి మరి అదేవిధంగా ఉపాధి కల్పించే దిశగా ముందుకు తీసుకెళ్తామనేసి వారు మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు ఎన్నికల ముందు గల్లీ కబుర్లు చెప్పి కేవలం మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి ఎంపీ గారు గెలవడం జరిగింది బీజేపీ. మరి ఈ నేడు ఏం చేశారు? కనీసం ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించకుండా కనీస స్థానిక ఉన్నటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా వారు ఈరోజు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లు కానీ కూడా చెల్లించకుండా వారు ఇక్కడ ఏదైతే సీసీఐని ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా టెండర్ పెట్టి అమ్ముకోవడం జరిగింది. మరి అమ్ముకున్నారు. సరే, వాళ్ళు ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ఈ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన చర్య తీసుకోవాలా. అదే విధంగా ఏదైతే ఆనాడు ఈ భూ నిర్వాసితులైనటువంటి రైతుల